విద్యార్థుల అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి సభాధ్యక్ష వహిస్తున్నటువంటి మన సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ అలుగు వర్షం మేడం గారికి, మరి వేదిక పడినటువంటి గౌరవ ఎమ్మెల్యేలకు, గౌరవ ఎంపీలకు, గౌరవ ఎమ్మెల్సీలకు, మరి మా కమిషన్ సభ్యులైనటువంటి రాంబాబు నాయకు, జిల్లా సెంటర్ లక్ష్మీనారాయణ, వీరాదేవి మేడం గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మరి దళిత రత్నాలు అవార్డు అందుకోబోతున్నటువంటి మా తల్లిదండ్రులకు, మా దళిత రత్నాలు మట్టిలో మాణిక్యాలైనటువంటి మా విద్యార్థులకు నా యొక్క జేబీలు నమస్సుమాంజలు. ముఖ్యంగా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా బ్రహ్మాండమైన కార్యక్రమం. మరి ఎవరు చేయనటువంటి కార్యక్రమాన్ని మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం చాలా సంతోషాన్ని, చాలా ఆనందాన్ని ఇచ్చింది. ముఖ్యంగా అలుగు వర్షం మేడం గారు సెక్రటరీ అయిన తర్వాత చాలా మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. మరి కొన్ని ప్రత్యేకంగా వారు ఏదో చేయాలని తపన ఆరాటపడుతూ ఉన్నారు. మేడం, నేను ఒక రిక్వెస్ట్ చేయాలంటే కొన్ని విషయాలు తీసుకున్న నిర్ణయాలలో పునఃసమీక్షించాలని, దాన్ని ఆలోచించాలని చెప్పి కూడా దీని సందర్భంగా మా గౌరవ ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకు అందరికీ కూడా మా యొక్క ప్రభుత్వ సలహాదారు, మా పెద్దలైనటువంటి మా సభ్యురాలు గారు, మనందరూ కూడా దీన్ని గమనించి కొన్ని విషయాలు నేను పునఃసమీక్షించాలని చెప్పి కోరుతున్నాం మేడం. మరి మన గురుకులాలలో అంతర్గత విద్యాసం రద్దు చేశారు మేడం. అది కొంచెం అవసరం అనిపిస్తుంది. దయచేసి దాన్ని ఆలోచించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. మరి 24/7 మరి వైద్య సౌకర్యం కల్పించే వ్యవస్థను రద్దు చేసింది మేడం. అది కొంచెం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మేడం. మరి ఇంటర్ ఫీజును గతంలో మరి కాలేజీ కట్టేవారు, మరి విద్యార్థులు కట్టాలని చెప్పి ఈ మధ్యలో కొంచెం దాని నిర్ణయాన్ని తీసుకున్నారు మేడం. కొంచెం అది విద్యార్థులకు కొంచెం భారం పడుతుంది, ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి ఇంటర్లో మరి క్యాంపు కూడా రద్దు చేసింది మేడం. అది కూడా ఒకే క్యాంపును పెడితే బాగుంటుందని చెప్పి కూడా ఆలోచిస్తున్నాం మేడం. దయచేసి ఆలోచించాలని. మరి కేర్ టేకర్ వ్యవస్థను క్యాన్సిల్ చేసింది మేడం. మరి అది ఇన్స్ట్రక్టర్ వ్యవస్థను కూడా క్యాన్సిల్ చేసింది. అవన్నీ కూడా కొన్ని ఎన్ని మంచియో ఒకసారి ఆలోచించి పునఃసమీక్షించి మరి వాళ్ళ యొక్క గురుకులాల ప్రిన్సిపల్ను కానీ, ఉపాధ్యాయ బృందాన్ని కానీ వాళ్ళ యొక్క అమూల్యమైన సలహా తీసుకొని కొన్ని ప్రైవేట్ పెట్టి బాగుంటుందని చెప్పి నా యొక్క ఉద్దేశం మేడం. దయచేసి ఈ మధ్యకాలంలో SC/ST కమిషన్ చైర్మన్గా మేము సభ్యులను బాధ్యత తీసుకున్న తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సీఎం ఆఫీస్ నుంచి మరి గురుకులాలు విజిట్ చేసి ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము 25-30 గురుకులాలను 33 జిల్లాల్లో విజిట్ చేసి మరి ముఖ్యమంత్రి గారికి సమగ్రమైన రిపోర్టు ఇవ్వడం జరిగింది. మరి మా రిపోర్టు గౌరవించి మరి అందరు ఎమ్మెల్యేలు, మంత్రులు అందరూ ఇచ్చిన రిపోర్టు కూడా సరిచూసుకొని మరి ముఖ్యమంత్రి గారు మరి గురుకులాల్లో 40% మరి కాస్మోసాయిటీలు మరి 200% కాస్మోసాయిటీ పెంచడము చాలా గొప్ప పరిణామం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఇంత పెద్ద ఎత్తున వారికి పెంచినందుకు నేను మీ అందరి తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఏంటంటే మా విద్యార్థులు ఇలా భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పాను, దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని చెప్పాను. మీరంతా కూడా ఇలా గురుకులాలు చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. ఇలా మేము కూడా అందరూ కూడా గురుకులాలు పాటిస్తూ ఉన్నారు. ఇంకా కూడా కొన్ని సమస్యలు చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి చెప్పినాం. కొన్ని బిల్డింగ్ సమస్యలని, కొన్ని పందిరి సమస్యలని, డాల్మిన్ సమస్యలని అవి కూడా ముఖ్యమంత్రి రిపోర్ట్ ఇచ్చినాము. అవన్నీ కూడా వారు కొన్ని బిల్డింగ్ కూడా మంజూరు చేసి సోషల్ వెల్ఫేర్లో మరి అలుగు వర్షం మేడం గారు కూడా మేము ప్రత్యక్షంగా పోయి కలిసి ఇవి ఉండే సమస్యలు మేడం అంటే కొన్ని బిల్డింగ్లో ప్రపోజ్ గారు ముఖ్యమంత్రి గారు పంపించారు. మరి అవన్నీ కూడా చేసుకున్నందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ నేను ఒకటే కోరుతూ ఉన్నా, ఇంకా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. తప్పకుండా బడ్జెట్ గురుకులాలకు కొంచెం అందరూ వేదికపోయినప్పుడు మా ముఖ్యులంతా ఉన్నారు. అలా ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కనుక కొంచెం గురుకులాల బడ్జెట్ కూడా పెంచి కనీస సౌకర్యాల కోసం దృష్టి పెట్టాలని చెప్పి ఇంకా కూడా మా చంద్రగిరి బాగా దాన్ని ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మా ప్రాంతం నుంచి కూడా, మా జిల్లా నుంచి కూడా ఇక ఆరతి కుంభకల్ విలేజ్ నుంచి, రేవతి విరాడిపల్లి నుంచి, నవ్య విరాడిపల్లి నుంచి, మరి సౌమ్య జనపల్లి నుంచి కూడా మరి ఈ సభలో రావడం జరిగింది. మరి చాలా మంది కూడా ఇలా విద్యార్థులందరూ కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా, మరి గురుకులాలలో మీరందరూ గతంలో ఇంతకుముందు మాట్లాడుతున్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు చాలా విషయాలు మాట్లాడేది. నేను ఆ సబ్జెక్ట్లో పోనీగా, ఎందుకంటే మనం చదువుకోవాలి. నేను గురుకులాలలో విద్యార్థులను, ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలు, వాళ్ళ గురుకుల టీచర్లను, ప్రిన్సిపల్ని ఒకటే కోరుతా ఉన్నా, మానవ సేవయే మానవ సేవ, సమాజమే దేవాలయం, పేదవాళ్ళే దేవుడు. నేను వీళ్ళందరూ కూడా మా గురుకులాలు చదివేటువంటి పిల్లలు, మా ఎస్సీ పిల్లలు కనుక ఏళ్ళ తరబడి అణచివేయబడే వర్గం తెచ్చాడు కనుక వాళ్ళు మట్టిలో మాణిక్యాలలాగా
దళిత ముత్యాలుగా వాళ్ళు మంచిగా చదువుకునే అవకాశం ఉంది కనుక మీరు చాలా శ్రద్ధ తీసుకొని వారికి విద్యాలో నేర్పించి మీరు సేవ చేస్తే మీకు మా యొక్క దళిత విద్యార్థులకు మా కుటుంబాలు సేవ చేస్తే ఆ భగవంతుడు కూడా మీకు మంచి అన్ని మీ పిల్లలకు మీ కుటుంబంలో మంచి సౌకర్యం మంచిగా ఆశీర్వదిస్తారని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ గురుకులాలలో కూడా ఇంతమంది కాపురాకు రావడం అందరూ అలవాటు తీసుకున్న వాళ్ళ ముఖాలలో ఇలా నవ్వు చూస్తున్నాం, ఇలా ముఖాల కళ చూస్తున్నాం. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. చాలా నాకు ఈ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం భాగ్యం కలిగినందుకు ఒక SC/ST కమిషన్ చైర్మన్గా మీ అందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాం. మీరు చూసిండ్రు మా కమిషన్ ఏ రిపోర్ట్ ఇచ్చినా మా గౌరవ ముఖ్యమంత్రి గారు సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. సార్ మేము ఒకటే మాట మాట్లాడినాం ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు, సార్ ఒకటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ కాకతీయ యూనివర్సిటీ కానీ సార్ ఎప్పుడు కూడా ఎస్సీలు ఇంతవరకు రిజిస్టర్ కాలేదు సార్. తప్పకుండా పెట్టాలంటే ఒకటే మాట వాళ్ళు ఎస్సీలను ఇలా మన రిజిస్టర్గా పెట్టడం జరిగింది. అది ఒక వారికి నేను ముఖ్యమంత్రికి సందర్భంగా నేను కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా భాషల గురించి రిలీజ్ చేయమని చెప్పి శివమ్మ ఆదేశాల మేరకు మేము భాషలు పోయినాం. అక్కడ కూడా మేము ఇచ్చే రిపోర్ట్ను వారు మన్నించి ఇలా భాషలకు సెక్రటరీ అయిపోయింది. ఇట్లా SC/ST కమిషన్ అనేది వారు అన్ని విధాలు కూడా SC/ST కష్టంగా పనిచేస్తూ ఉన్నది. మరి ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు చాలా జిల్లాలో తిరిగి SC/ST సమస్యలు కానీ గురుకులాలు కానీ నిరంతరం మేము చేస్తూ ఉన్నాము. మరి సహకరిస్తున్నటువంటి మా యొక్క గౌరవ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు మా ఎంపీలకు మా యొక్క ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా మళ్ళీ సంవత్సరం కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమం జరుపుకోవాలి, ఇంకా అవార్డు చేసుకోవాలి, ఇలా పోటీ పడే విధంగా పోటీతత్వం మించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్.